త్రిబుల్ ఆర్ మూవీ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్కు ముస్తాబైంది. తమిళ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా జనవరి 10వ తారీఖున రికార్డు స్థాయిలో రిలీజ్ కానుంది. కియారా అద్వానీ, అంజలి శ్రీకాంత్, ఎస్.జె. సూర్య తదితరులు నటించిన ఈ సినిమా భారీ బడ్జెట్తో రూపొందింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ బిజినెస్ కూడా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఈ మూవీ బడ్జెట్ ఎంత, ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత అనేది వివరాల్లోకి ఒకసారి వెళ్తే, రామ్ చరణ్ ద్విపాత్రాభినయంతో నటిస్తున్న ఈ చిత్రంలో భారీ తారంగంతో పాటు ఇండియాలోనే టాప్ టెక్నీషియన్ భాగమయ్యారు. ఈ సినిమాలోని 5 పాటలకు సుమారుగా 75 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అంతేకాకుండా ఐమాక్స్ వెర్షన్ లో ఈ మూవీ రిలీజ్ చేస్తున్నారు. విఎఫ్ఎక్స్ సౌండ్ డిజైన్ కోసం లెక్కలు మించిన న్యాయం అయితే జరిగింది. అరిస్టుల రెమ్యునరేషన్, సాంకేతిక నిపుణుల పారితోషికం కలిపి భారీగా ఖర్చు జరిగింది. ట్రేడ్ వర్గాల రిపోర్టు ప్రకారం ఈ సినిమా బడ్జెట్ సుమారుగా 450 కోట్ల రూపాయల నుంచి 500 కోట్ల రూపాయల వరకు ఖర్చు అయిందని సమాచారం. గేమ్ చేంజర్ సినిమాలోని పాటలు ప్రేక్షకుల్లోనూ ఒక మంచి ఊపు తీసుకురావడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగింది. గ్లోబల్ స్టార్ కెరియర్ లో రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగింది. నైజాంలో రామ్ చరణ్ కెరియర్ లోనే హైయెస్ట్ అంటే త్రిబుల్.ఆర్ తర్వాత అత్యధిక బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించారు. నైజాంలో 43 కోట్ల రూపాయల మేర బిజినెస్ వాల్యూ కట్టారని తెలిసింది. ఇక సీడెడ్ ఆంధ్ర ప్రాంతాల్లో కూడా భారీగానే బిజినెస్ జరిగింది. ఆంధ్రలో ప్రీ రిలీజ్ బిజినెస్ 75 కోట్ల రూపాయలు, సీడెడ్ లో 25 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరుగుతుందని సమాచారం. ఆంధ్రలోనే ఈ సినిమా 100 కోట్ల మేర బిజినెస్ చేరుకుంది. ఇక నైజాంతో కలిపి ఈ మూవీ 145 కోట్ల రూపాయల మేర తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ చేరుకుంది. అలాగే గేమ్ చేంజర్ సినిమా బ్రేక్ ఈవెన్ వివరాల్లోకి వెళ్తే, ఈ సినిమా లాభాల్లోకి ప్రవేశించాలంటే కనీసం 150 కోట్ల షేర్లు, 300 కోట్ల రూపాయల గ్రాస్ వసూలును సాధించాలి అని ట్రేడ్ వర్గాలు వెల్లడించారు. అయితే రిలీజ్ తర్వాత హిట్ టాక్ వస్తే ఈ సినిమా భారీ లాభాలను సాధిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.